నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్సైట్ కలకలం రేపింది. ఏపీ టూరిజం వెబ్సైట్ను పోలిన నకిలీ వెబ్సైట్ ఆన్లైన్లో కనిపించింది. దీంతో భక్తులు రూమ్లు బుక్ చేసుకుని మోసపోయారు. ఈ విషయం ఈవో శ్రీనివాసరావు దృష్టికి వెళ్లగా అధికారులు అప్రమత్తమయ్యారు. నకిలీ వెబ్సైట్లతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. నకిలీ వెబ్సైట్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి శ్రీశైలం ఈవో అయితే మాత్రం ఒక ప్రకటన అయితే జారీ చేశారు. మొత్తానికి భక్తులు బుక్ చేసుకున్నారు. రూములు బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కేటాయింపు జరగకపోవడంతో మోసపోయామని గ్రహించారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివరాజ్ అందిస్తారు. శివరాజ్, రవి, శ్రీశైలం దేవస్థానంలో నకిలీ వెబ్సైట్లు కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏపీ టూరిజం పేరు మీద ఒక నకిలీ వెబ్సైట్ ని క్రియేట్ చేసి కొంతమంది ఏదైతే అక్రమ దందాకు తెరలేపారు. నిన్న ఒక భక్తుడు ఏదైతే ఏపీ టూరిజం సంబంధించి 2 రూములు బుక్ చేసుకున్న క్రమంలో దాదాపు 15,000 ఏదైతే పేమెంట్ చేశారో, అయితే అతను నిన్న ఏదైతే శ్రీశైలం దేవస్థానం చేరుకొని ఏపీ టూరిజం వద్దకు చేరుకున్న వెంటనే ఏదైతే తాను మోసపోయానని చెప్పి ఏదైతే భక్తుడు ఏదైతే అధికారుల పైన కొంత సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ వెబ్సైట్ ని చెక్ చేస్తే అది తమ వెబ్సైట్ కాదని చెప్పి ఇటు అధికారులు చెప్పడంతో ఆ భక్తుడు నేరుగా శ్రీశైలం దేవస్థాన ఈవోకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన విచారణ చేస్తామని చెప్పి ఆలయ ఈవో అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా నకిలీ వెబ్సైట్ల పైన భక్తులు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈవో శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల జరిగింది. ముఖ్యంగా శ్రీశైలం దేవస్థానం పేరు పైన ఉన్న కొన్ని వెబ్సైట్లను తాము గుర్తిస్తామని చెప్పి ఇప్పటికే ఈవో చెప్పడం జరిగింది. ముఖ్యంగా శ్రీశైలం దేవస్థానానికి సంబంధించి సపరేట్ గా ఒక వెబ్సైట్ ఉందని చెప్పి గూగుల్ కావచ్చు, మిగతా ఎక్కడైనా శ్రీశైలం దేవస్థానం అని పేరు కొడితే వెంటనే తమ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దానిలోనే ఆ రూములు కావచ్చు, దర్శనానికి సంబంధించిన టికెట్లు బుక్ చేసుకోవాలని చెప్పి ఈవో శ్రీనివాసరావు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు నకిలీ వెబ్సైట్ల దృష్టికి ఏదైతే భక్తులు పడకుండా ఏదైతే అధికారులు చర్యలు అయితే చేపట్టాల్సి ఉంది, దీనిపైనే ఇటు భక్తులు మోసపోకుండా అధికారులు చర్యలు చేపట్టే ఎవరైతే భక్తులు శ్రీశైలానికి వస్తారో వారు ఎలాంటి ఇబ్బంది గురి కాకుండా ఉంటారని చెప్పి ఇటు భక్తులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఎవరైతే డబ్బులు ఏదైతే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కావచ్చు, మిగతా పద్ధతుల్లో పేమెంట్ చేసిన వారు పూర్తిగా మోసపోయి ఇప్పుడు అధికార దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. దీనిపైన ఆలయ ఈవో ప్రస్తుతం విచారణ అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శివరాజ్.